నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు, కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ లో తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. రెండోది అధ్యక్ష, ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ 1 కింద తీసుకున్న స్కూల్స్ లో దాదాపు ఫేజ్ 1 కింద 15,000 స్కూల్స్ తీసుకున్నారు, ఫేజ్ 2 కింద 22,000 స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష. మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష, అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. పాత టాయిలెట్లు ఉంటే మేము ఒక 5 స్కూల్స్ పొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష. 18 లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి 28 లక్షల రూపాయలు, ఆ 28 లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో. పాత వాటికే రంగులేశారు, పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు, 28 లక్షలు డబ్బులు డ్రా చేశారు. వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష? స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు, హెడ్ మాస్టర్ ను బాధ్యులను చేస్తారు. వీళ్ళని పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే ఇవాళ పట్టణంలో గాని మండలాల్లో గాని అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్లు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగిననేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. రెండోది, సాంబశివరావు గారు చెప్పినట్లు ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు, కానీ అది మూసేశారు, అంటే వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం, ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం.